పరిశోధన భాగంగా గౌరవ ఎస్పీ మేడం గారు శ్రీమతి జానకి ఐఎస్ గారు ఈ కేసులు ఛేదించాలని చెప్పేసి మా సిసిఎస్ సహకారంతో స్కూల్కి సహకారంతో 3 బృందాలు ఏర్పాటు చేసింది. దాంట్లో ముఖ్యంగా మన నాగార్జున గౌడ్ సిఐ సిసిఎస్ గారు, కృష్ణయ్య గౌడ్ సిసిఎస్ సిఐ గారు, చంద్రమోహన్ రూరల్ ఎస్ఐ గారు, రమేష్ సిసిఎస్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కేసు ఛేదనలో భాగంగా గత 15 రోజులుగా తీవ్రంగా శ్రమించి నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముందు ఈరోజు నేరస్తులు వాళ్ళని పట్టే క్రమంలో మనకు జరగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇద్దరు నేరస్తులు కిరణపల్లిలు ప్లస్ మహమ్మద్ షేక్ అని మేము అదుపులో తీసుకొని విచారణగా వాళ్ళ నేరం ఒప్పుకున్నారు. ఒప్పుకున్న క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. 6 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. మన ముట్టుకు భయాల్లో 2 చైర్లు పెట్టడం జరిగింది. అది కూడా మేము రికవర్ చేసుకున్నాము. అదేవిధంగా వెళ్లి వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతి నేరస్తులు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ కొంత జలసాలకి అలవాటు పడి వాళ్ళ డబ్బు కొంత ఖర్చు పెట్టుకుని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇంకా నేరం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు నేరస్తులు కూడా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళకు సీజ్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్ అయితే 10 వేల ఇది పెట్టండి. రెడ్డి వాళ్ళ దగ్గర చూస్తే మీరు భయపడదు. ఐటమ్ పెట్టకపోతే అసలు 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 నేను పైన పెట్టి పెట్టండి ఐటమ్ బద్రీ నేరస్తులు వాళ్ళు నేరం చేసే క్రమంలో ఈ వస్తువులన్నీ ఉపయోగించి మన బీరువా పాలగొట్టి ఇంటి రోడ్లు పాలగొట్టి నేరానికి పాల్పడే ప్రయత్నం. ఈ సందర్భంగా మా మామూలు ప్రజలకు కానీ అందరికీ జిల్లా ప్రజలు చెప్పేది ఏంటంటే విలువైన వస్తువులు బంగారు వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టే ప్రయత్నం చేసుకోవాలని గతంలో కూడా మా ఎస్పీ గారు చెప్పారు. అదే మేము కూడా తెలియజేస్తున్నాం. ఒక వస్తువు అనేది బంగారం ఇప్పుడు చాలా కాస్ట్ విలువైనది కాబట్టి ఈ దొంగతనాలు బాగా జరిగే ఆస్కారం మనం ఇవ్వకుండా మన వస్తువులు భద్రంగా బ్యాంకులో పెట్టుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. దీనిలో కేసు డీటెయిల్ ఎవరైతే మన సిబ్బంది సహకరించిన వాళ్ళందరికీ కూడా గౌరవ ఎస్పీ గారు ప్రత్యేక రివార్డు ఇస్తారని మాట్లాడింది. అది రివార్డు వాళ్ళ పేపర్ కూడా ఇస్తారు. వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్స్ కూడా మేము ఈ ప్రెస్ నోట్ దానికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్ వీళ్ళు గతంలో ఏమైనా ఉన్నారా సార్? మళ్ళీ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. గతంలో జైలుకు పోయించినారు. జైలు మీద 7 కేసులు ఉన్నాయి. ఇంకోతలపై 20 కేసులు ఉన్నాయి. ఇతరు జైల్లో పరిచయం. ఒకరేమో మన కర్ణాటక రాష్ట్రం చెందిన వాళ్ళు, ఈతలకు సంబంధించిన వాళ్ళు. ఇంకొకరు హైదరాబాద్ చెందిన వాళ్ళు, గోల్కొండ ఏరియా. ఇతర వ్యక్తులు జైల్లోనే పరిచయం అయ్యి ఈ నేరం ఇక్కడికి వచ్చి పాల్పడడం జరిగింది. మామూలు ఇది ఎక్కడున్నా పేరు రాసి ప్రెస్లో రాశారు.